వివిధ కంపెనీలకు సంబంధించిన నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ కాపీలను తయారు చేస్తున్న 11 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ మాట్లాడుతూ అరెస్ట్ అయిన సభ్యుల్లో పొల్యూషన్ వెహికల్ నిర్వాహకుడు రమేష్ ప్రధాన సూత్రధారుడిగా పేర్కొన్నారు. నిందితుడు ఆర్డీఓ కార్యాలయం దగ్గర పొల్యూషన్ చెకింగ్ వెహికల్ రన్ చేస్తున్నట్లు తెలిపారు. రమేష్ తో పాటు మరో 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశామని వెల్లడించారు. ముఠా సభ్యుల నుంచి 1125 ఫేక్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ లెటర్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇలాంటి వాటిని ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. వివిధ కంపెనీలకు చెందిన స్టాంపులు, ప్రింటర్లు సీజ్ చేశామని అన్నారు. ఈ ఒక్క మీడియా ఫ్రెండ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు అవేర్నెస్ తీసుకురావడం వల్ల పబ్లిక్ లో బాగా అవేర్నెస్ వచ్చి డెఫినెట్లీ చాలా చోట్ల స్పీడ్ డ్రైవర్ పెట్టుకున్నారు, లేదా క్యాబ్ వెళ్ళారు, కొంతమంది ఆటో కూడా పట్టుకుపోయినారు. నేను పర్సనలీ చెక్ చేశాను, చాలా మంచి స్పందించారు. ప్రజలందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. ఈ అర్బన్ ఏరియాలో దాదాపు మాదాపూర్ జోన్ లో దాదాపు యాక్సిడెంట్ లేదు. లాస్ట్ 1 వీక్ నుంచి డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ లేదు. ఇప్పటిదాకా జరిగిన 7 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ లో 4 వెహికల్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ డ్రైవర్స్ ఉన్నారు. 2 పెడెస్ట్రియన్లు తాగి ఉన్న వాళ్ళు రోడ్ ఎక్కుతున్నారు. దానివల్ల కూడా హిట్ అండ్ రన్ కేసు అయింది. వాళ్ళిద్దరు కూడా తాగి వచ్చి రోడ్ పైన వచ్చారు పాదచారులు, వాళ్ళ వల్ల కావడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ఒక్క క్యాంపెయిన్ లో బాగా స్పందించారు. ముఖ్యంగా మనము ఈ వెహికల్స్ చూస్తే దాదాపు 65% డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుకున్న వాళ్ళందరూ కూడా 2 వీలర్స్. వీళ్ళందరికీ ఒక భ్రమే ఉంది, మళ్ళీ పెద్ద వెహికల్ చెక్ చేస్తాము పోలీసులు, చిన్న వెహికల్ చెక్ చేస్తలేదని చెప్పి. అది అంతా భ్రమే, మీరు అది కాదు. ప్రతి ఒక్క వెహికల్ మనం చెక్ చేస్తున్నాము. లారీ వాళ్ళు ఉండొచ్చు, ఆటో వాళ్ళు ఉండొచ్చు, కార్ వాళ్ళు ఉండొచ్చు, 2 వీలర్ వాళ్ళు ఉండొచ్చు, అందరూ కూడా మనం చెక్ చేస్తున్నాం. ఇప్పుడు పట్టుబడిన మనం 3710 కేసెస్ లో దాదాపు 65% 2 వీలర్స్ ఉన్నారు, 30% 4 వీలర్ వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళు 5% ఉన్నారు. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీరు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ లేదంటే పాదచారిగా మీరు తాగితే రోడ్ ఎక్కొద్దు. మీరు నష్టపోతారు, లేదా వేరే వాళ్ళు కూడా నష్టం చేసే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మనము ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఇక్కడ మన కూకట్పల్లి కావచ్చు, మియాపూర్ కావచ్చు, నార్సింగి, మాదాపూర్, గచ్చిబౌలిలో దాదాపు అవేర్నెస్ వచ్చి డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన బాగా మన వాళ్ళు పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది. బట్ ఇప్పుడు మన ఛాలెంజ్ ఉంటుంది రూరల్ ఏరియాస్. ఇప్పుడు ఆయన యాక్సిడెంట్స్ అన్న షాద్నగర్, మేడ్చల్ ఆ సైడ్ కావడం జరిగింది. ఈ క్యాంపెయిన్ కూడా మనము అక్కడ కూడా మనం ఎక్స్టెండ్ చేస్తాము, అక్కడ కూడా మనం స్పెషల్ టీమ్స్ పెడతాము. మనం వచ్చే 3 months స్ట్రాటజీకి ఒక ప్లాన్ చేసేసి డెఫినెట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్.